హైదరాబాద్ను పొగమంచు కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్పై పరిస్థితి దారుణంగా ఉంది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు విమాన రాకపోకలపైన ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ టు శంషాబాద్, శంషాబాద్ టు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. ఇటు శంషాబాద్ టు తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తోంది. హైదరాబాద్ను పొగమంచు కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్పై పరిస్థితి దారుణంగా ఉంది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ టు శంషాబాద్, శంషాబాద్ టు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. ఇటు శంషాబాద్ టు తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇండిగో విమానం సైతం ఆలస్యంగా నడుస్తోంది. కామారెడ్డి జిల్లాను సైతం పొగమంచు కమ్మేసింది. నేషనల్ హైవే 44 పై దట్టమైన పొగమంచుతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఫాగ్ లైట్స్ వేసినా రోడ్డు కనిపించడం లేదు. దాంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైదరాబాద్ను పొగమంచు కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్పై పరిస్థితి దారుణంగా ఉంది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ టు శంషాబాద్, శంషాబాద్ టు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. ఇటు శంషాబాద్ టు తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తోంది. ఫోటో వస్తాడు రాదు.
హైదరాబాద్లో పొగమంచు కారణంగా వాహనాల కదలికలు నెమ్మదిగా సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, స్వాతి, సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దట్టంగమైనటువంటి పొగమంచు కమ్మేస్తుంది. వాహనాల రాకపోకలకు తీవ్రస్థాయిలో ఆటంకం వాటిల్తుంది. ముఖ్యంగా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నుంచి ఇలానే ఉంది. నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో సైతం చాలా నెమ్మదిగా వెహికల్స్ కమ్ముతున్నటువంటి పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ లో సాధారణంగానే వెహికల్స్ చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి, కానీ దట్టంగా పొగమంచు అమ్ముకోవడంతో ముందు వెళ్తున్నటువంటి వాహనాలు కూడా కనపడినటువంటి పరిస్థితి. లైట్స్ వేసుకున్నా కూడా, లేకపోతే వైపర్ వేసుకున్నా కూడా చాలా ఇబ్బందికరంగా వాహనదారులు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వెళ్తున్నటువంటి ఫ్లైఓవర్ సివి ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే ఔటర్ గచ్చిబౌలి ఈ ప్రాంతాల నుంచి కూడా ఎయిర్పోర్ట్ రేట్ లో వెళ్ళాలంటే చాలా వేగంగా వెళ్తుంటాయి వాహనాలు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పొగమంచు కారణంగా వాహనాలు చాలా నెమ్మదిగా, అంటే ఆల్మోస్ట్ 30 to 40 స్పీడ్ లోనే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో కొంచెం వాటర్ ఏరియా ఏదైతే ఉండేటటువంటి ప్రాంతాలు ఉంటాయి, ముఖ్యంగా మల్కం చెరువు కానీ, లేకపోతే శివాచార్ ఇలాంటి పరిస్థితుల్లో కానీ, లేకపోతే హుసేన్ సాగర్ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తిగా కమ్మేస్తుంది. ముందున్నటువంటి వ్యక్తులు కూడా కనపడినంత విధంగా దట్టమైనటువంటి పొగమంచు అలుముకోవడంతో వాహనాలు అక్కడ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇంకా కొంతమంది మాత్రం ఎవరైతే వాహనదారులు కాకుండా మిగతా వాకర్స్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఉదయాన్నే వచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇలాంటి ప్లేసెస్ వచ్చి మనం ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నామా, లేకపోతే ఏదైనా ఊటీ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయామా అనేటటువంటి విధంగా ఉంటూ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పలు ఫ్లైట్స్ కూడా రద్దు చేశారు. పొగమంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే ఉన్నాయి. మార్నింగ్ 6 o'clock వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ కూడా ఇంకా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా డిలే ఉంది. టైం ఎప్పుడు అనేది కూడా ఆల్టర్నేట్ టైం, రీషెడ్యూల్ టైం కూడా ఇంకా వాళ్ళకు చెప్పలేదు. చాలా మంది ప్రయాణికులు ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 11 ఫ్లైట్స్ వరకు రద్దు చేసినట్లు విమానయాన సిబ్బంది చెప్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లో మాత్రం చాలా స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఉంది. సాధారణంగా రెగ్యులర్ గా ఈ టైంలో ఉండదు ట్రాఫిక్. 10, 12 ఈ టైంలో ట్రాఫిక్ జామ్ మనం ఎక్కువగా చూస్తాం, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో మొత్తం సర్వీస్ రోడ్ అంతా వాహనాలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే రవి, థ్యాంక్ యూ.